చేసింది ప్రకృతిలో. తర్వాత అప్పటి కాలంలో వర్షాలు సకాలంలో ఉండేవి, ఇప్పుడన్నీ వర్షాలు లేవు. ఇవన్నీ కూడా మార్పు జరుగుతూ వస్తూ ఉంది. మరి ఈ కాలానికి చూసుకుంటా ఉంటే మన ధర్మం అంతా కూడా క్షీణ దశకు వచ్చేస్తూ ఉంది. ఎందుకు అట్లా వస్తుంది అంటే మనం ధర్మాన్ని తెలుసుకోవటం లేదు. మన సనాతన హైందవ ధర్మంలో మనమంతా జన్మించి ధర్మాన్ని అంతా కూడా మనమంతా వదిలిపెట్టేస్తాం. దీనికంతా మన సనాతన ధర్మానికి మూలమంతా కూడా కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను మనం పటిష్టంగా ఉంచుకోవటం లేదు. కుటుంబ వ్యవస్థ అంటే ఈరోజు కుటుంబం అంటే ఏమిటంటే అమ్మ నాన్న తర్వాత ఇద్దరు పిల్లలు, నలుగురే. కానీ పూర్వకాలంలో కుటుంబ వ్యవస్థ అంతా ఎట్లుండేదంటే ఉమ్మడి కుటుంబం ఉండేది. అంటే తండ్రి, కొడుకులు, కోడళ్ళు, తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళు. తద్వారా ఏం జరిగేది అంటే సమాజంలో వాళ్ళ అనుభవాలు, పెద్దల అనుభవాలు పిల్లలకు వచ్చేవి. ఇప్పుడు పిల్లల జీవితానికి అవన్నీ కూడా ఉపయోగపడేటువంటి. కానీ ఈ రోజున పెద్దలంతా మనం ఎక్కడో ఊర్లో ఉంచి మనమంతా సిటీలోకి వెళ్ళిపోవటం, సంపాదన మీదనే మనకు లక్ష్యంగా ఉన్నది. ఆ సంపాదననే లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజున మనం ఏం చేస్తున్నాము అంటే మన ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. ఈరోజు కుటుంబ వ్యవస్థ ఏమిటంటే ఇతర మతాల వాళ్ళంతా కూడా సంతానాన్ని వృద్ధి పొందించుకుంటున్నారు. అంటే వాళ్ళు ఒక్కొక్క కుటుంబము నలుగురిని కంటారు, 10 మందిని కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లల్ని ఇద్దరికే మనం కాన్పులు బంద్ చేసుకుంటున్నాం. తద్వారా హిందూ సమాజం అనేటటువంటి తగ్గిపోతా ఉంది. హిందూ ధర్మం అనేటటువంటి తగ్గిపోతుంది. మొదటిది ఎక్కడ అంటే వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ అనేటటువంటి సరిగ్గా ఉండాలి. వివాహ వ్యవస్థ ఎప్పుడైతే సరిగా ఉండదో అప్పుడు ధర్మం అనేటువంటిది క్షీణిస్తుంది. మీరు చాలా కష్టపడి మీ పిల్లల్ని పెంచుతారు. పెంచిన తర్వాత వివాహ వయస్సు దాదాపు 18 రాగానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, ఉన్నత స్థితిగతులు ఉండాలని చెప్పేసి వాళ్ళకు సెల్ ఫోన్ ఇప్పిస్తారు, అన్ని ఇప్పిస్తారు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇప్పిస్తే వాళ్ళ పరిస్థితి ఏమంటే చదువుతూ ఉంటారు. అట్లే సెల్లులోనే వేరే వాళ్ళు అమ్మాయికి అబ్బాయి పరిచయం అవటం, అబ్బాయికి అమ్మాయి పరిచయం అవటం. ఈ పరిచయం మధ్యలో ఏమవుతుందంటే వాళ్ళిద్దరు మేము ప్రేమించుకున్నాము అనుకోవటం. తర్వాత వాళ్ళు కొత్త కుటుంబాన్ని, సంబంధ బాంధవ్యాలు లేని కుటుంబాలన్నిటిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అది వివిధ సామాజిక వర్గాలు కావచ్చు, అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాజుల తర్వాత గౌడ, ముదిరాజు, రెడ్డి, ఇట్లా ఎన్నైనా కావచ్చు. అన్ని సామాజిక వర్గాలు, ఎవరి సామాజిక వర్గాలకు వాళ్లకు కుల గౌరవం, కుల మర్యాద ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాదని పిల్లలంతా కూడా కొత్త పోకడలు దారి తీస్తూ ఉన్నాయి. తద్వారా ఏం జరుగుతుంది అంటే కుటుంబానికి దూరంగా ఉండటం. అతి చిన్న వయసులో వాళ్ళకి అనుభవాలు లేకుండా వివాహం అనేటటువంటి చేసుకొని వాళ్ళంతా ఎక్కడో కాపురం పెడతా ఉన్నారు. మరి ఆ ప్రేమించేటటువంటి వ్యక్తి, అవతల వ్యక్తి ఎవరు ఉంటున్నారు అంటే పరాయి మతం వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. ఇతర మతాల వాళ్ళంతా కూడా మన హిందూ ధర్మంలో ఉండేటటువంటి అమ్మాయిల్ని, అబ్బాయిల్ని వాళ్ళ మతంలోకి తీసుకురావటం కోసం ప్రేమ అనేటటువంటిది ఒకటి మొదలుపెట్టినారు వాళ్ళు. అది మొదలుపెట్టేసి ఇప్పుడు హిందూ అమ్మాయిల్ని, హిందూ అబ్బాయిలంతా కూడా వాళ్ళు వలలో వేసుకొని వాళ్ళంతా ధర్మాన్నంతా క్షీణ దశకు తీసుకొస్తున్నారు. ఆ ఉన్న కొద్దిమంది పిల్లలు మన దాంట్లో ఇద్దరమే కంటున్నాం మనం. ఆ ఇద్దరిలో ఉన్న వాళ్ళంతా పరాయి మతాలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మన పిల్లలకి మీరు చెప్పాలి, యుక్త వయసు వచ్చినప్పుడే మీరు స్వధర్మంలో మీ ఆచార సాంప్రదాయాలు కలిగిన వాళ్ళనే మీరు వివాహం చేసుకోవాలి అని మీరు చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళంతా ఇతర మతాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే మీరు చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలంతా కూడా యుక్త వయసు వచ్చేసరికి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అవుతారు. ఏమని ప్రత్యక్షం అవుతారు అంటే ఈమె మా తల్లి ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు నేను ప్రేమించుకున్న అబ్బాయి వేరే మతస్థుడని చెప్పేసి నన్ను విడదీయాలని చెప్పేసి కోరుతున్నారు వీళ్ళు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు వెళ్ళి. ఇంతవరకు మిమ్మల్ని తల్లిదండ్రులుగా భావించిన వాళ్ళు వాడొక్కడు జత అవ్వటంతో ఎంబడే మనసంతా మారిపోతుంది.
కానీ పెంచి వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ బ్యాగులు ఇప్పించి బట్టలు ఇప్పించి అన్నీ చూసినటువంటి ఆలన పాలన జ్వరం వస్తే అన్నీ చూసినటువంటి మిమ్మల్ని ఒక్కసారిగా పక్కకు నెట్టేస్తూ ఉంటారు. అంటే ఇతర మతాల వాళ్ళు ఆ విధంగా హిందూ ధర్మం మీద బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటే పిల్లలకు మీరు ధర్మం చెప్పాలి. మీకు ఈ వయసులో మేము వివాహం చేస్తాము, మీరు ఎవరి ప్రలోభాలకి ఎవరితో చనువుగా ఉండటం చెయ్యొద్దు అని చెప్పేసి పిల్లలకు మీరు చెప్పాలి. మీ పిల్లలకు యుక్త వయసు రాగానే మీరు చెప్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. తర్వాత ఇక ఏదో స్వధర్మంలో మనం వివాహం చేస్తాం. ఎట్లా వివాహం చేస్తున్నామంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ భాషనే, కేవలం ఇంగ్లీష్ భాష వస్తే చాలు, మమ్మీ డాడీ అంటే చాలు. మనం ఏమనుకుంటున్నాం, అబ్బా నా కొడుకు మమ్మీ డాడీ అని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఇక సంకల్ప గుద్దేసుకుంటాం. మనం లక్షల రూపాయలు పెట్టి కాన్వెంట్ స్కూళ్ళల్లో వేస్తే వాడికి తల్లిదండ్రి అనే గౌరవం లేకుండా మన పిల్లలు పెరుగుతున్నారు. పొద్దున్నే లేచి మమ్మీ డాడీ అంతే చాలు, ఈ మమ్మీ డాడీ అంటే ఇంకా మొత్తం వచ్చినట్టే. ఇంకా అట్లా మనము ఒక భాషకు పరిమితమై ఒక లక్ష్యానికి, కేవలం వాడికి డబ్బు ఒకటే పరిమితం, డబ్బు ఒకటే సంపాదించాలి చాలు, ఇంకా డబ్బు ఒకటి వస్తే జీవితంలో పర్వాలేదు. కానీ డబ్బుతో పాటు మానవీయ విలువలు, సంస్కృతి అనేటటువంటిది మన పిల్లలకు మనం ఇవ్వటం లేదు. తద్వారా ఏం జరుగుతుంది సమాజంలో అంటే హిందూ సంస్కృతి అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి మన పిల్లలకు మనం సంస్కృతి నేర్పాలి. అంటే చిన్నపిల్లలకి ఏ విధంగా నేర్పాలి అంటే, చిన్నపిల్లలకి మన తెలుగులో పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు మర్చిపోయిన ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పేసి చదవటం మొదలుపెట్టిండ్రు. అది ఏముంది, మనది, మన దేశంది కాదు, మన రాష్ట్రంది కాదు, ఇవన్నీ కాదు. వేమన పద్యాలు, సుమతి శతకం, భాస్కర శతకం, కాళహస్తీశ్వర శతకం, తర్వాత మన నరసింహ శతకం, ఇట్లాంటివన్నీ కూడా గొప్ప గొప్ప అయినటువంటి శతకాలు, పద్యాలన్నీ కూడా మర్చిపోయి అవన్నీ ఇప్పుడు స్కూళ్ళలోకి పీకేసింది. ఏదో మచ్చుకు అక్కడొకరు పెట్టవచ్చు, మిగతా అవన్నీ పీకేసింది. పిల్లలకు ఒక పద్యం చెప్పరా అంటే ఆ పద్యం అంటే ఏంటంటాడు వాడు. అటువంటి చదువులు మనం చదివిస్తున్నాం మన పిల్లల్ని. మనము అలాంటి చదువులు అయిపోయేసరికి పిల్లలకు సంస్కృతి ఏందో తెలియడం లేదు. చాలు మా పిల్లలు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటాడంటే ఇక అయిపోయాయి, మనం మురిసిపోతున్నాం. అది కాదు చదువు, మానవీయ విలువలు అనేటువంటివి కావాలి. ఆ విలువలు లేని చదువును మనం అంతా చదివిస్తాము. కాబట్టి మన చదువు, మొదట పిల్లలకి చిన్నప్పుడే పిల్లలకు పద్యాలు నేర్పించాలి. మన పిల్లలకి ఇంటికి రాగానే పద్యాలు నేర్పించాలి. తర్వాత పిల్లలు పొద్దున్నే లేవగానే ముఖాన బొట్టుండే విధంగా మనమంతా పిల్లలకు చెప్పాలి. పిల్లలకు బొట్టుంటే లేదు ఈ రోజున, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బొట్టుంటే అదేదో మత ఛాందస వ్యక్తిగా చూసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదే ఇతర మతాల వాళ్ళు చూడండి, వాడు స్కూల్కి పోయినా టోపీ పెట్టుకుంటాడు, ఎక్కడికి పోయినా వాడి సిద్ధాంతాలను వాడు అనుసరిస్తాడు. హిందువులు మాత్రం బొట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మనం బొట్టు పెట్టుకోవాలంటే నామూసి మనకు సిగ్గుపడుతూ ఉన్నాం, మన పిల్లలకు పెట్టడం లేదు. మరి పొద్దున్నే స్నానం చేయగానే చక్కగా బొట్టు పెట్టుకునేటటువంటి పద్ధతి, అమ్మాయిలకైతే తల దువ్వుకొని చక్కగా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకునేటటువంటి పరిస్థితి. మరి తల దువ్వటం అంటే ఈరోజు తల దువ్వటం కూడా భారంగా అయిపోయింది, జడలు వేసుకోవటం. అమ్మాయిలకు మనం జడలు వేస్తలేము, ఊరికే దువ్వుకుంటున్నారు పోతున్నారు. కాలేజీ వయసు పిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. భారతదేశంలో గుర్తుపెట్టుకోండి, ఏ స్త్రీ అయితే తల విరబోసుకొని ఉంటుందో ఆమె సౌశల్యవతి కాదు అని శాస్త్రం చెప్తా ఉంది. చిన్నపిల్లలకు 2 జుట్లు వేస్తాం. ఎందుకు వేస్తారు అంటే దానికి ఒక పరమార్థం ఉన్నది. అక్కడ ఇంకా అత్తగారిల్లు ఆమె పొందలేదు అంటే భర్త వివాహం కాలేదు అని అర్థం. వివాహం అయినటువంటి అమ్మాయి లేదా స్త్రీ ఒకటే జుట్టు వేసుకుంటుంటుంది. అర్థమేమి అంటే అక్కడ కుటుంబ వ్యవస్థ జడలో మనం 3 పాయలు తీస్తూ ఉంటాం. ఇటు తల్లిగారిల్లు, అక్కడ భర్తను, అక్కడ అత్తగారింటిని, 3టిని కూడా అల్లుకొని పోతుంది ఈమె అని చెప్పడానికి ఆ 3టిని అల్లుతారండి. అది జడ యొక్క లక్ష్యం, దానికి అంతరార్థం అది. తర్వాత
కొప్పు కట్టుకోవటంలో అంతరార్థం. గుట్టుగా ఈమె భర్తతో కాపురం చేస్తుంది అని చెప్పడానికి దానికి అదర్థం. తర్వాత సంతానవతి అయిన తర్వాత అట్లా కొప్పు కట్టుకొని చక్కగా కొప్పులో పూలు పెట్టుకునేటటువంటి సాంప్రదాయం మన హిందూ ధర్మంలో ఉంది. ఇదంతా కూడా జుట్టుకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, ఇది ఒక సంస్కృతి. కానీ మనం మన పిల్లలకి ఈరోజు ఏం చేస్తున్నామంటే జుట్టు వీరబోసి బయటకు పంపిస్తున్నాం. మీకు తెలిసినో లేదో, మన వెంట్రుక ఎక్కడ రాలి పడుతుందో అక్కడి నుంచి దుష్ట శక్తులు మనకు ఆవహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి దీనికి ఏం సంబంధం స్వామి? ఇది మూఢనమ్మకం కదా. వెంట్రుకకు మనకు ఏం సంబంధము? రాలిపోయిన దానికి మనకేం సంబంధం అండి? చాలామంది చూడండి, గోర్లు కానీ జుట్టు తల వెంట్రుకలు కానీ వేరొక చోట, అంటే జాగ్రత్తగా తొక్కుడు లేని చోట పడేయమని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తారు అంటే అది మూఢాచారం కాదు. చాలామంది మన పిల్లలకు మనం చెప్తలేం కాబట్టి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం లేదు. దాని వెనక సైన్స్ దాగి ఉన్నది. ఏం సైన్స్ అంటే, ఈ మంగళపల్లి కావచ్చు, చుట్టూ పటేలగూడెం కావచ్చు, ఇంతమందిలో ఎవరిదైనా వెంట్రుక పట్టుకొని ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందిని డిఎన్ఏ పరిశోధన చేస్తే వాడి ఎవడి డిఎన్ఏ ఉందో ఆ వెంట్రుక డిఎన్ఏ రెండు సేమ్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇన్ని లక్షల మందిలో మన ఆధార్ కార్డుకు ఒక గుర్తుంటుంది, నెంబరు గుర్తు. అట్లనే డిఎన్ఏ అనేది కూడా డాక్టర్లు తొందరగా గుర్తుపడతారు. మరి అది ఎక్కడ పడిపోతే అక్కడ దానికి సంబంధించి, అంటే ఎవరైతే దాన్ని మించుకెళ్ళి దాడతారో వాడికి ఉన్నటువంటి చెడు ఆలోచనలు కానీ అనారోగ్యం కానీ అవన్నీ వాడికి వస్తాయట. ఇది సైన్స్ చెప్పింది. అందుకోసమే గోర్లు కానీ వెంట్రుకలు కానీ ఎక్కడంటే ఎక్కడ పడేయద్దు అని చెప్పింది. కానీ ఈ రోజున మనం ఏం చేస్తాం, మన పిల్లలకు మనం చెప్పటం లేదు కదా. ఇవన్నీ చెప్పకపోయేసరికి ఎన్ని మూఢాచారాలు. వీళ్ళంతా సైన్స్ చదువుకుంటారు, కంప్యూటర్ ఆధునిక యుగం. నేను కూడా కంప్యూటర్ సైన్స్ చదివాను. కానీ ఇవన్నీ శాస్త్రీయంగా ఆ కాలంలోనే చెప్పున్నారు మొత్తం అంతా కూడా. కాబట్టి మన పిల్లలకు తల దువ్వుకొని జాగ్రత్తగా వెంట్రుకలు ఒక దగ్గర పెట్టేటటువంటి ఆచారం పూర్వకాలంలో ఉండింది. ఒక దగ్గర కూర్చొని దువ్వుకోవటం, దానికి ఒక వేళ ఉన్నది. సంధ్య వేళలు ఎప్పుడు కూడా తల దువ్వరాదు, అలక్ష్మీప్రదం. మరి ఇవన్నీ కూడా చెప్పున్నారు. మన పిల్లలకు మనం అవన్నీ చెప్పటం లేదు, తల దువ్వుకోమనటమే చెప్పటం లేదు. కాబట్టి పొద్దున్నే స్నానం చేసిన తర్వాత తల దువ్వుకోవాలి చక్కగా. శుభ్రమైన వస్త్రాలు, వస్త్రధారణ ఎట్లా ఉంటుందంటే, స్కూల్ డ్రెస్ వేసుకుంటున్నారు, బాగానే ఉంది, పర్వాలేదు. కొద్దిగా వయసుకు వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు ఏం జరుగుతుంది ఈ కాలంలో అంటే, వెనకటి కాలంలో బట్టలు కరువైన కాలంలో మాస్కులు వేసుకునే వాళ్ళు. మాస్క్ అంటే ఆడికి ఇంకొక